గ్రంథం గీతా మకరందం. శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు బోధించిన గీతా మకరందాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 10వ అధ్యాయము 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. దీని అర్థం, ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు నేను సాక్షిగా, ప్రత్యేగాత్మను నేనే సాక్షిగా అయి ఉన్నాను. మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములను, సృష్టి స్థితి లయములు అన్నిను నేనే అయి ఉన్నాను అని చెప్పారు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మనమంతా కూడా అహమాత్మ గుడాకేశ అంటే మనం ఆత్మలం. ఈ సమస్త ప్రాణికోటి 83 లక్షల జీవరాశులు, 84 లక్షల రకాల జీవరాశులు, మూగజీవులు, చీమ నుంచి ఏనుగు వరకు అన్ని జీవులతో సహా మనిషి, అన్ని జీవులు కూడాను ఆత్మలే. ఆ అన్ని జీవుల యందు హృదయంలో నేను కూడా సాక్షిగా, ఆత్మగా నేను నివసిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సర్వభూతాశయ స్థిత అంటే అన్ని జీవుల యొక్క హృదయములలో నేను ఆత్మగా స్థిరముగా నివసించుచున్నాను అని చెప్పారు. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. ప్రతి ఒక్క ఆత్మను సృష్టిస్తున్నది నేనే. ప్రతి ఆత్మ యొక్క పుట్టుక, జననము మరియు దాని యొక్క జీవితము, జీవించే కాలం అంతా కూడాను, ఇంకా మరణము, ఈ 3 ఆ మధ్య అంటే సృష్టిస్తున్నది ఆ జీవి యొక్క ఆ జీవితం అంతా, మళ్ళీ మరణము, ఇవన్నీ కూడాను నేనే అయి ఉన్నాను అని నేనే చేస్తున్నాను అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మనమంతా కూడా ఈ శరీరం, ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మలం మనమంతా. ఈ దేహం అన్నది మనది, కానీ దేహమే మనం కాదు. ఈ దేహంలో ఆత్మ నివసిస్తున్నది, కానీ ఆత్మే ఆత్మ శరీరం కాదు. ఆత్మ ధరించినటువంటి ఒక బట్ట లాంటిది మన శరీరం. ఆత్మ నివసిస్తున్న ఒక గృహం, ఒక ఇల్లు లాంటిదే మన శరీరం అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి బోధించారు. విద్యా ప్రకాశానందగిరి ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, సమస్త ప్రాణికోటి అందును వెలయుచున్న ప్రత్యేగాత్మను నేనే, అంటే ప్రత్యక్షంగా సాక్షిగా మరి ఉన్నది నేనే ఆత్మను అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతి జీవి అందును దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటన్నింటికీ సాక్షిగా, ప్రత్యేగాత్మగా వర్తించుచున్నాను అని. అంటే ఆత్మగా నేను సాక్షిగా వీటన్నింటినీ కూడాను నేను ధరించి ఉండి వీటన్నింటిని కూడా సాక్షిగా గమనిస్తున్నాను అని చెప్పారు. వారినే జీవాత్మ అని అందరూ. మనల్ని జీవాత్మలు అంటారనమాట. అంటే ఆత్మ ధరించిన దేహము, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటన్నింటికీ కూడా సాక్షిగా ఉంటున్నటువంటి ఆత్మనే జీవాత్మ అని అందరన్నమాట. అంటే వాటితో మనం ఉంటే జీవాత్మగా అందరు. వారు పరమాత్మ కంటే వేరు కాదని ఇక్కడ చెప్పబడింది. అంటే జీవాత్మగా ఉన్న మనం పరమాత్మ కంటే వేరు కాదు. అనగా జీవాత్మయే పరమాత్మ
అని అఖండ మహావాక్య బోధ ఇక్కడ దీని యొక్క అర్థం. ఇదే అద్వైత బోధ. అద్వైతము అంటే ఏంటి? ద్వైతము అంటే రెండు, అద్వైతము అంటే ఏకత్వము, ఒక్కటే, రెండుగా ఇక్కడ ఏదీ లేదు. శరీరము ఆత్మ వేరు ఆత్మ పరమాత్మ వేరు కాదు. ఆ పరమాత్మ అంటే సృష్టికర్త, మరి ఆత్మ ఒక్కటే అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆత్మే పరమాత్మ అన్నమాట. అద్వైత బోధ, అద్వైతము అంటే ఇక్కడ రెండుగా లేవు. జీవుడు వేరు, ఆత్మ వేరు కాదు. ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి మనం విడివడి వచ్చాం కాబట్టి మన ఆత్మలమే. కానీ ఆ పరమాత్మ యొక్క శక్తి అంతా కూడా మనలో ఉంది. కాబట్టి మనం ఏకత్వం. అన్ని జీవులు, చీమ నుంచి ఏనుగు వరకు 84 లక్షల రకాల జీవులు, మనిషి అంతా కూడా, ఇక్కడ చెట్లు, ప్రతి ప్రాణి కూడాను, ప్రతిదీ కూడాను ఆ భగవంతుడే చైతన్యమే. భగవంతుని యొక్క చైతన్యం, ఆత్మ చైతన్యంతో నిండి ఉంది. ఆ పరమాత్మ చైతన్యంతో నిండి ఉంది. కాబట్టి మనం ఆ దేహాలలో ఉన్నటువంటి, ఆ చీమలో ఉన్నటువంటి ఆ పరమాత్మను, ఆత్మను మనం దర్శించాలి. మన లోపల, మన శరీరంలో నివసిస్తున్నటువంటి ఆత్మను మనం దర్శించుకోవాలి. ప్రతి ఒక్కరి మనిషిలో ఉన్నటువంటి ఆత్మను మనం, ఆ చైతన్యాన్ని దర్శించుకోవాలి. అంటే మనం చూడగలగాలి, అది గ్రహించాలి. అదే ఏకత్వం అంటే. కావున అంటే కోడి వేరు, లేకపోతే మనిషి వేరు, చేప వేరు, మనిషి వేరు కాదు. ఆ చేపలో ఉన్న ఆత్మ పరమాత్మే, మరి ఆ కోడిలో ఉన్న ఆత్మ పరమాత్మే, మనిషిలో ఉన్న ఆత్మ పరమాత్మే, ఏనుగులో ఉన్న ఆత్మ కూడా పరమాత్మే. అన్ని జీవుల హృదయాలలో నివసిస్తున్నటువంటి ఆత్మనే పరమాత్మ. ఆత్మే పరబ్రహ్మ అని మన వేదాలు చెప్తున్నాయి కదా. కావున జీవుడు పరమాత్మ స్థానమును పొందవలను, జీవాత్మ స్థానమును చేరినా చాలును అని చెప్తున్నారు. ఈ జీవుడుగా ఉన్న మనం ఆత్మను తెలుసుకో. నేను శరీరము, నేను మనస్సు, లేదంటే నేను ఈ ఆవేశ అంటే భావోద్వేగాలుతో ఉన్నటువంటిది, ఆ భావోద్వేగాలు నేనే అని, ఇంకా ఈ చిత్తము, ఆలోచనలు, భావోద్వేగాలు, ఇవన్నీ కూడా నేనే అని మనం అహంకారము, వీటినే పట్టుకొని నేను అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ కూడా కాదు. వీటన్నింటికీ సాక్షిగా మన హృదయ అంతరాలలో ఆ ఆత్మారాముడు నివసిస్తున్నాడు. అదే అసలైన మనమంటే ఆత్మ అనే ఆత్మారాముడు, మనమంటే ఆత్మలింగేశ్వరుడు, మనము అంటే ఆత్మ అనే పరబ్రహ్మ చైతన్యం. మనం భగభగ మండే కోటి సూర్యుల ప్రకాశం మనం అని చెప్తారు. కాబట్టి అనగా పంచకోశముల నుండి తనను వేరుపరుచుకొని దేహేంద్రియ, మనస్సు, మనోబుద్ధ్యాదులకు సాక్షిగా ఉన్న ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకొనవలెను అని విద్యాప్రకాశ్ నందగిరి స్వాముల వారు ఇక్కడ బోధిస్తున్నారు. అంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ నేను కాదు. నేను ఆత్మ అనే పరబ్రహ్మను, నేను ఆత్మను, ఆత్మే పరమాత్మ అని మనం ఎప్పుడు కూడాను మరి గ్రహించాలి. ఆ పరమాత్మను మనం సాక్షాత్కరించుకోవాలి. ఎలా అంటే ధ్యానంలో, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ నేను కాదు కదా, మనస్సును పట్టుకుంటే కుదరదు. మనసుతో మంత్రజపం కానీ ఇంకేది చేసినా కుదరదు. ఇంద్రియాలతో మనం తీర్థయాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, మరి ఈ దీపారాధనలు చేసినా, ఎన్ని స్నానాలు చేసినా, గంగలో మునిగిన దేహంతో చేసిన ఆత్మ మనకి సాక్షాత్కరించుకోలేము. మన ఆత్మ మనకు ఆత్మ సాక్షాత్కారం అనేది కలగదు. మరి ఎప్పుడు ఆత్మను సాక్షాత్కరించుకోనవలను అని చెప్తున్నారు విద్యాప్రకాశ్ నందగిరి. ఎప్పుడు ఆత్మను మనం మన ఆత్మ మనకు సాక్షాత్కరించుకోగలమంటే మనం
మన అంతరంగం లోపలికి వెళ్ళాలి. మన అంతరంగం లోపలికి వెళ్ళాలి అంటే మన ఇంద్రియాలను ఏం చేయాలి? మనం నిశ్శబ్దంగా కూర్చోబెట్టాలి. శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టి ఇంద్రియాలన్నింటినీ కళ్ళు మూసుకొని నోరు కట్టేసి మరి చెవులతో బాహ్య విషయాలేవి వినకుండా చేతులను కట్టేసి చక్కగా కూర్చొని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన ఆత్మతో మనం అనుసంధానం జరుగుతుంది. ఆత్మ రాముడితో మనం లయం అవుతాం. ఎలా? మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి. నోటితో మాటలు లేవు, చెవులతో బాహ్య విషయాలు వినట్లేదు, కళ్ళతో బాహ్య విషయాలేవి మనం చూడట్లేదు. విషయాశక్తి అనేది వదిలేసి మనం అంతర్ముఖం అవ్వాలి. మన అంతరంగం లోపలికి వెళ్ళాలి. ఆత్మను చేరుకోవాలి అంటే ఏం చేయాలి? వీటన్నింటినీ దాటాలి కదా. దేహాన్ని దాటాలి, ఇంద్రియాలను దాటాలి, మనస్సు అంటే ఆలోచనలన్నింటినీ మరి స్విచ్ ఆఫ్ చేయాలి. మనస్సును ఏం చేయాలి? మనస్సును నిశ్శబ్దం చేయాలి. చిత్తము అంటే చింతించటం, చింతలు. చింత అంటే ఇప్పుడు గతం గురించి, భవిష్యత్తు గురించి, దేని గురించో చింతిస్తూ ఉండడం చింత. అదంతా వదిలేయాలి. అహంకారం అనేది వదిలేసి మనం ప్రశాంతంగా, ఎంతో సాత్వికంగా, హాయిగా మన అంతరంగం లోపలికి మనం ప్రవేశించాలి. మనతో మనం ఉండాలి. మనలో మనం ఉండాలి. మనమే ఆ పరమాత్మ, మనమే ఆ ఆత్మస్వరూపులం. మనమంటే ఆత్మస్వరూపులం. కాబట్టి వీటన్నింటినీ కూడాను ఆత్మతో అనుసంధానం మనం చేసుకోవాలి, కనెక్ట్ చేయాలి. అందుకే మనం ఏం చేయాలి? ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు మనం అంతరంగం లోపలికి వెళ్తాం. అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది మనకి కలుగుతుంది. మన ఆత్మ యొక్క ఆ సాక్షాత్కారం అంటే ఆత్మ యొక్క శక్తి మనకి అర్థమవుతుంది. ఆ ప్రత్యేగాత్మయే పరమాత్మ, ఆ ఆత్మే పరమాత్మ అని ఉపనిషత్తులన్నీ ఈ సత్యమునే బోధించుచున్నవి అని చెప్తున్నారు విద్యాప్రకాశానంద గిరివారు. మరియు ప్రతి జీవి అందును భగవానుడు ఆత్మస్వరూపముగా నివసించుచున్నట్లు స్పష్టంగా తెలుపబడినందువలన ఇక ఏ జీవిని అల్పుడని చెప్పుటకు లేదు. ఏ జీవుని అల్పుడు అని చెప్పుటకు లేదు. చీమ నాకంటే చిన్నది అని చెప్పుకోవడానికి లేదు. మరి కోడి నాకంటే తక్కువ అనడానికి లేదు. ఏది ఇక్కడ తక్కువ కాదు. ఏ జీవి కూడా చెట్టు, పుట్ట, చీమ, కోడి, మేక, పాము, ప్రతి జీవి కూడా మనకంటే అల్పము కాదు, వాటికంటే మనం గొప్ప కాదు. మనమంతా ఒక్కటే. ఆ పరమాత్మ నుంచి విడివడిన ఆత్మలం మనమంతా. శుద్ధ చైతన్య స్వరూపులం, ఆత్మస్వరూపులం. తన యొక్క ప్రత్యేగాత్మ అంటే తన యొక్క ఆత్మను అంటే దేహేంద్రియాదులకు సాక్షియగు నిజరూపమును అంటే ఆత్మ అనేది దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, చిత్తాన్ని, ఈ భావావేశ అంటే ఎమోషనల్ బాడీని, అహంకారాన్ని, వీటన్నింటినీ కూడాను సాక్షిగా అది గమనిస్తూ ఉంటుందన్నమాట ఆత్మ. స్మరణకు తెచ్చుకుని ప్రతి మానవుడును తాను అల్పమై నశ్వరమైనటి ఉపాధి కాదనియు మహత్తర శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడే అనియు నిశ్చయముగా తెలుసుకొనవలెను. ప్రతి మానవుడు కూడాను నేను అల్పుడిని, నేను ఎందుకు పనికిరాను, నేను ఇది అది అని చెప్పేసి మనం ఎప్పుడు కూడాను అలాగా ఇప్పుడు మనల్ని మనం తక్కువగా చూసుకోకూడదు అని చెప్తున్నారు. మనం ఆత్మలం, భగభగమండే కోటి సూర్యుల ప్రకాశం, ఆత్మస్వరూపులం, ఆత్మారాముళ్ళం, మనమంతా ఆత్మలింగేశ్వరులం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చాలా అద్భుతం. ప్రతి ఒక్క జీవి ఇక్కడ అద్భుతమే. మహత్తర శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడే అనియు నిశ్చయించుకొనవలను. మనం ఎప్పుడు కూడాను ఒక నిశ్చయంగా ఉండాలి. నేను అల్పుడిని కాదు, అధముణ్ణి కాదు, నేను ఎందుకు పనికిరాని వాడిని కాదు. నేను మహత్తరమైన, అద్భుతమైన, శాశ్వతమైన
పరబ్రహ్మ స్వరూపుడును అని నిశ్చయించుకొనవలను. మనం శాశ్వత ఆత్మస్వరూపులం. మనకి అసలు ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ నశించినటువంటిది. దేనికి ఆత్మ ఇక్కడ క్షీణించదు, నశించదు. దాని యొక్క ప్రకాశం కోటి సూర్యుల ప్రకాశం అని నిశ్చయించుకొనవలను. మరియు ప్రతి ప్రాణి యందును భగవంతుడు నివసించుచున్నాడని విశ్వాసమును దృఢపరుచుకుని ఏ జీవికి హింస చేయక ప్రావీణుడై వర్తించవలను. అట్టి పరప్రాణి సేవ మాధవ సేవ అనియే భావించవలను. ఏ జీవికి, చిన్న చీమకి కూడాను హాని చేయకుండా, ఏ కోడికి మేకకి హాని చేయకుండా, ఏ జీవిని కూడా చంపడం, మరి వాటిని ఇంకా భుజించడం ఇట్లాంటివన్నీ చేయకుండా, ఏ ప్రాణికి కూడా హాని చేయకుండా, మరి చెట్టుకైనా మూగ జీవులకైనా పుట్టకైనా దేనికి కూడా మనం హాని చేయకుండా, మరి పరప్రాణులకి ఉపకారం మనం చేస్తూ అట్టి పరప్రాణుల యొక్క సేవ మాధవ సేవ అంటే మూగజీవులకి ఏదైతే మనం సేవ చేస్తున్నామో అదే భగవంతునికి సేవ అని భావించవలను. ఈ ప్రకారముగా సర్వత్రా భగవత్ సన్నిధానమును భావించుకొనుచు పాపకార్యము చేయకుండా ఉండవలెను. ఏ జీవికి హాని చేయకుండా, ఏ మూగజీవిని చంపకుండా, ఏ జీవిని హింసించకుండా, ఏ ప్రాణికి కూడా అపకారము తలపెట్టకుండా చక్కగా మరి పాపకర్మలను వదిలేసి, హింసను వదిలేసి మనిషి అహింసలో మరి చక్కగా జీవించవలేను అని చెప్తున్నారు. ఎందుకు అంటే పరమాత్మ వారి వారి హృదయమునే నివసించుచు వారికి అతి సమీపము నుండి వారు చేయు పాపపుణ్యములను బహు జాగరూకతతో గమనించుచున్నారు. ఎందుకు ఏ మూగజీవిని చంపకూడదు, ఏ మనిషికి హింసించకూడదు, మాటలతో కానీ ఆలోచనలతో కానీ మన భావ ఆవేశాలతో కానీ మన పనులతో కానీ మన చూపులతో కానీ ఎందుకు ఏ మూగజీవికి కానీ మనిషికి కానీ అపకారము పాపము హింస చేయకూడదు అంటే వారి యొక్క హృదయములో ఆత్మ అనే పరమాత్మ భగవంతుడు పరబ్రహ్మ మరి నివసిస్తున్నాడు. కాబట్టి వాళ్ళనేమి మనం హింసించినా బాధ పెట్టినా వారి హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మకే మనం హింస చేస్తున్నాము అని మనం తెలుసుకోవాలి. మరి పరమాత్మ మనలో కూడా ఉన్నాడు కదా, అన్నింటిలో ఉన్న ఆత్మస్వరూపుడు మన హృదయంలో కూడా ఉన్నాడు కదా. మరి వాళ్ళకి హింస చేస్తే ఎవరికి, కోడికి మేకకి ఆవుకి గేదెకి వాళ్ళందరినీ కూడా వారికి హాని చేసిన, చీమ నుంచి ఏ జీవికి హాని చేసినా, మనిషికి హాని చేసినా, హింస చేసినా అది ప్రత్యక్షంగా మనమే హింసించుకుంటున్నట్లు, మనల్ని మనమే నశింప చేసుకుంటున్నట్లు అని మనం తెలుసుకోవాలి అని జాగ్రత్తగా జీవించాలి అని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ విద్యాప్రకాశానందగిరి వారు. జగత్తంతయును అధిష్టానమగు పరమాత్మ యందు అత్యస్తమై ఉండుట వలన వాస్తవముగా అది అధిష్టానము కంటే వేరు కాదు కనుక సమస్త ప్రాణులు ఆది మధ్యాంతములు తానే అయి ఉన్నానని భగవానుడు చెప్పుటకు కారణము అని చెప్తున్నారు. జగత్తంతా సర్వం కలివిదం బ్రహ్మ. జగత్తంతియును అధిష్టానముగా పరమాత్మయందు, ఆ పరమాత్మే అన్నింటికి కూడా అధిష్టానము అంటే అన్నింటినీ కూడా పెంచుతున్నది, పోషిస్తున్నది, నశింపచేస్తున్నది. వాటికి జననము మరణము ఈ మధ్య జనన మరణముల మధ్య జీవితము అంతా తనే కదా, భగవంతుడే చేస్తున్నాడు. సర్వం కలివిదం బ్రహ్మ. ఇక్కడున్న ప్రతిదీ కూడాను భగవంతుని స్వరూపమే, ఆ పరమాత్మ స్వరూపమే, ఆ పరమాత్మ యొక్క సొత్తు. ఇక్కడ ఏది మనదంటూ ఏమీ కాదు అని మనం
భగవంతుడికి మనం చక్కగా సరెండర్నెస్ అంటే సరెండర్ అయ్యి మనం కృతజ్ఞతా భావంతో మనం జీవించాలి. ఇక్కడ ఏది మనకి లభిస్తున్నా దానికి మనం కృతజ్ఞతగా పరమాత్మకు కృతజ్ఞతగా మరి మన లోపల ఉన్న పరమాత్మకే కృతజ్ఞతలు మనం తెలుపుకుంటూ మనకు మనమే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతిదీ లభించిన ప్రతిదానికి కృతజ్ఞతతో మనం జీవించాలి. మరియు సర్వభూతాశయ స్థిత అను వాక్యమున అందు సర్వం అను పదము యొక్క ప్రయోగము వలన ఏ ప్రాణి అందైనను తాను లేకుండా ఉండునది లేదనియు సమస్త భూతములనందును తప్పక అది అది వసించుచున్నాడనియు స్పష్టమవుతున్నది. సర్వభూతాశయ స్థిత అంటే ఏంటంటే ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఆయన ఉన్నాడు, లేకుండా లేడు. భగవంతుడు కోడిని చంపేస్తున్నాము కదా అంటే ఆ కోడి శరీరం లోపల దాని యొక్క హృదయంలో దాని యొక్క అణువణువున నివసిస్తున్న ఆ చైతన్యము ఆ పరమాత్మే. ఆ పరమాత్మని మనం ఏం చేస్తున్నాం? బయటికి తరిమేసి దాన్ని చంపేసి ఆ శరీరాన్ని మనుషులు తింటున్నారు, ఆ జీవుల యొక్క శరీరాన్ని. అందులో ఉన్న పరమాత్మని ఏం చేస్తున్నారు? ఆత్మని బయటికి పంపించేస్తున్నారు బలవంతంగా, హింస చేసి, కొట్టి చంపి అన్నీ చేసి. ఆ పరమాత్మని పంపించేసిన తర్వాత ఆ శరీరాన్ని వీళ్ళు భుజిస్తున్నారు. మరి అందులోని పరమాత్మ నివసించి ఇక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాడు కదా ఆ పరమాత్మ. ఆ ఆత్మస్వరూపుడు కోడిగా, చీమగా, మేకగా అన్ని 84 లక్షల రకాల జీవరాశులలో ఉన్న ఆ పరమాత్మ ఆయా పనులు చేస్తూ ఈ భూమి మీద ఆయా కర్మలను నేర్చుకుంటూ, కర్మ పాఠాలు నేర్చుకుంటూ, ఆత్మ పాఠాలు నేర్చుకుంటూ ఆ జీవుల్లో భగవంతుడు నివసిస్తున్నాడు. ఆయన యొక్క ఆట ఇదంతా కూడా. ఆ పరమాత్మని యొక్క ఆటలో మనం అంటే ఆ జీవి యొక్క జీవితంలో మనం ఇంటర్ఫీరెన్స్ అయ్యి బలవంతంగా ఆ జీవుడిని బయటకు పంపించేసి, ఆత్మను పంపించేసి ఆ యొక్క శరీరాన్ని చక్కగా వండుకొని తింటున్నారు మనుషులు. ఇది పాపకర్మ, హింస. మరి హింస చేస్తే ఏమవుతుంది? మళ్ళీ హింసే మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఏ ప్రాణియు దిగులు పడక, నిరుత్సాహము చెందక, తాను అల్పమని భావించక, తన యందు దాగి ఉన్నట్టి ఆ అక్షయ పరమాత్మను సాక్షాత్కరించుకొనుటకై ప్రయత్నించవలెను. దిగులు, దుఃఖము మున్నగునవి జీవునకు తన వాస్తవ స్వరూపము యొక్క విస్మరణము వలననే కలుగుచుండునని గ్రహించవలెను. ప్రతి ఒక్క జీవికి అంటే మనుషులకు దుఃఖం ఉంది, విపరీతమైన దుఃఖం ఉంది. అంటే అనేక రకముల బాధల వలన కలిగే, అనేక రకముల సమస్యల వలన కలిగే, బాధల వల్ల కలిగే ఆ యొక్క బాధనే దుఃఖము అంటారు. కాబట్టి ఆ మనుషులకి దుఃఖం ఉంది, నిరుత్సాహం ఉంది, నిరాశ, నిస్పృహలు, నేను తక్కువ వారు ఎక్కువ అని చెప్పేసి మనం అందరితో పోల్చుకుంటూ, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ, నిరుత్సాహపరుచుకుంటూ ఇలా జీవిస్తూ ఉంటాం మనుషులం. కానీ అలా ఎందుకు జరుగుతుంది అంటే, నేను ఆత్మను, భగభగమండే కోటి సూర్యుల ప్రకాశాన్ని, నేనే పరమాత్మను, అహం బ్రహ్మాస్మి, ఆయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనేది, ఆత్మే పరబ్రహ్మ అనేది మనకు తెలియకపోవడం వలన, మనమే ఆత్మస్వరూపులం, మనమే పరమాత్మ స్వరూపులం, మనమే దేవుళ్ళం అని మనకు తెలియకపోవడం వలన, మన ఆత్మ సాక్షాత్కారం మనకు కలగకపోవడం వలన, ప్రతి జీవిలో ఉన్న, ప్రతి మనిషిలో ఉన్న, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మను మనం చూడకపోవడం వలన, ఆత్మను మనం తెలుసుకోకపోవడం వలనే మనకి ఈ దుఃఖం అనేది వస్తుంది. అందరికీ హాని చేస్తున్నాం కదా. వారు పరమాత్మ, నేను పరమాత్మే, అంతా ఏకత్వం. ద్వంద్వత్వంలో ఉంటే వాళ్ళు వేరు, నేను వేరు, ఆ జీవి వేరు, నేను వేరు అనుకుంటాం. నేను గొప్ప, ఆ మూగజీవి చిన్నది, తక్కువ అని చెప్పుకుంటాం. కానీ
అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ మాత్రం ఆ ఆత్మ చైతన్యం మాత్రం పరమాత్మే. దాని యొక్క ఆ శక్తి అంతా ఒక్కటే, కానీ శరీరాలు వేరు. ఆ ఆత్మ శరీరంలో ఉన్న ఆత్మ ఒక్కటే, కానీ అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే, కానీ శరీరాలు కోడి శరీరం, చిన్న శరీరం, పెద్ద శరీరం ఇలా ఉంటాయి అంతే. మనందరికీ దుఃఖానికి కారణం ఏంటంటే ఆ జీవులు తక్కువ, నేను ఎక్కువ అని చెప్పేసి అందరినీ కూడా నేను ఎక్కువ తక్కువ అనే అహంకారంతో మనం ఎన్నో పాపకర్మలు చేస్తూ, మాటలతో పాపకర్మలు చేస్తాము, ఆలోచనలతో చేస్తుంటాము. ఇంకా వింటాము, పాపపు మాటలన్నీ వింటాము. ఇలా అన్నీ మనం చేసే పనులన్నీ ఆ పాపకార్యములు. అంటే ఎదుటి వాళ్ళకి హాని కలిగించడం, ప్రకృతికి హాని కలిగించడం, మూగజీవుల్ని హింసించి చంపుకొని తినడం, ఆ రక్త మాంసాలు కూడి తినడం, ఇవన్నీ మనుషులు చేస్తారు. కాబట్టి పాపకర్మ విపరీతంగా పెరిగిపోయి మళ్ళీ అదంతా కూడాను వాళ్ళు దుఃఖం రూపంలో అనుభవిస్తూ ఉంటారు. రోగాల రూపంలో, సమస్యల రూపంలో, మరి కుటుంబంలో గొడవల రూపంలో ఇలాగా మనిషి అతలాకుతలమైపోయి వ్యధలు, బాధలు, విపరీతమైన దుఃఖంలో కూరుకుపోతూ ఉంటాడనమాట మనిషి. దీనికి కారణము ఇది అని చెప్తున్నారు మరి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. కావున తన వాస్తవ స్వరూపము ఆత్మస్వరూపమని తెలుసుకుని యథార్థ స్వరూపమును ఆత్మను పునఃస్మరించుకుని మహాధైర్యమును ఆనందమును పొంది దుఃఖరాహిత్యమును, బంధ విముక్తిని, శాశ్వత కైవల్యమును పొందవలెను అని చెప్తున్నారు. నేను ఆత్మని, నేను పరమాత్మను, నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి, అన్ని జీవులు దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే, మనమంతా ఒక్కటే. ఇక్కడ ఉన్నది రెండు అనేది ఏదీ లేదు. ఇక్కడ మనమంతా కూడా ఏకత్వంలో ఉన్నాము. ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ పరమాత్మ యొక్క శుద్ధ చైతన్యం, ఆ శక్తి మాత్రం ఒకటే. ఆ శక్తి లోపల ఉన్న శక్తి ఒకటే, శరీరాలు వేరైనా కానీ అని చెప్పేసి మనం తెలుసుకుని మనం శాశ్వత కైవల్యమునకు, అంటే శాశ్వతమైనటువంటి ఆనందము, మోక్షం అంటే మోహక్షయము, మోహం అనేది లేకుండా బంధ విముక్తి, బంధము దేంతో కూడాను బంధం అనేది పనికిరాదు. దేంతోని బంధం, వస్తువులతో కానీ మనుషులతో కానీ ఇంకా దేంతో కూడా బంధం అనేది లేకుండా మనం చక్కగా బంధరాహిత్య స్థితిని, దుఃఖరాహిత్య స్థితిని, మనం దుఃఖం అనేది లేకుండా శాశ్వతమైన ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో హాయిగా సుఖముగా జీవితాన్ని మనం పండగ చేసుకోవాలి ప్రతి క్షణము అని మరి ఆ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మనకు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు మన కోసం అందించారు. థ్యాంక్ యూ.